మాలిని, నువ్వు ఇంకో 2 రోజులు జల్లెడేసి వెతికినా కూడా షార్ట్ టర్మ్లో ఎవరు ఇల్లు అతికివ్వరు. ఇల్లు వదిలే వరుణ్, ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. ఒకటే టెన్షన్ అయిపోయింది. అంతా నా వల్లే. నువ్వు అంత ఫీల్ అవ్వకపోతే ఇక్కడే ఉండిపో. ఇప్పుడు ఎందుకు కెనడా? నాకెన్ని సమస్యలు తెలుసా మీకు? వదిలేయండి. వీసా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్ళాల్సిందే. ఏంటి, ఒక 1 వీక్కి లాడ్జ్ ఏదైనా దొరకదా? లాడ్జా? పిచ్చా నీకు? నీకు వరుణ్ కు లవ్స్ కదా. నేను సింపుల్ గా ఒక ఐడియా చెప్తాను. హాయిగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో. ప్రాబ్లం సాల్వ్డ్. లేదు సర్లా, నేను కెనడాకి వెళ్ళి 2 సంవత్సరాలైనా పనిచేయాలి. అది నా ఆశ. వరుణ్ నా కోసం వెయిట్ చేస్తా. ఈ రోజుల్లో పక్కన ఉంటేనే వెయిట్ చేయడం కష్టం. అదంతా మేము డిస్కస్ చేసి ఓ డెసిషన్కి వచ్చాం. నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఉంది కదా, నీకు ఇష్టం వచ్చిన రూమ్లో ఉండు. నో, అది బాగుండదు. ఎందాడిని ఓరి సెటిల్మెంట్ మరినిల్లా. ఎందుకు? రేపు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఎవరికి భయపడక్కర్లేదు. ఎన్ని లాజికల్ చూసావంటే సొసైటీ దృష్టిలో నేను తప్పుడు మనిషినే. నాతో ఉండడం మాత్రం తప్పు కదా? నువ్వు తప్పుడు మనిషివి కదే. నువ్వేమైనా 10 మంది మగాళ్ళతో తిరుగుతున్నావా? నీ సాక్రిఫైస్ వల్ల నీ సిస్టర్స్ గౌరవంగా, నీ బ్రదర్స్ హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఇదేంట్రది? ఇది 1920లో ఉంది. ఇప్పుడంతా లవ్ కన్ఫర్మ్ అయితే ఒక్క ఇంట్లో కాదు, ఒకే బెడ్ లో పడుకుంటారు. లివింగ్ టుగెదర్ తెలియదా నీకు? ఓకే, కానీ నేను రెంట్ పే చేస్తా. సరే, ఎప్పుడు వస్తున్నావు? రేపు మంగళవారం, బుధవారం వస్తా. బట్ కండిషన్స్ అప్లై. థ్యాంక్ యూ. ఇక మీదట ఇది నీళ్ళు కూడా. ఫీల్ ఫ్రీ, ఓకే? ఓకే. మాలిని, ఒక ముఖ్యమైన పని మీద ప్రకాష్ గారిని మీట్ అవ్వాలి. నా కోసం నువ్వు వెయిట్ చేయకు. నా దగ్గర ఇంకో క్యూ ఉంది. సో నీ పని అయిపోతే యూ రిలాక్స్, ఓకే? ఓకే, బాయ్. వరుణ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఏ, ఎక్కడికి వెళ్ళిపోయాను? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఐ వాస్ గెటింగ్ వరీడ్, యు నో. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రకాష్ గారిని కలిసి మా ఫ్రెండ్ వెంకటేష్ ఇంటికి పోయి అక్కడే పడుకున్నాను. నేను ఇంట్లో లేకపోతే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటావని. బట్ ఐ మిస్డ్ యూ. కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతా. ఎప్పుడు వస్తావు? 5 o'clock. వరుణ్, ఆ వీసా మ్యాటర్ మర్చిపోకు. షూర్. సిస్టర్ 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 ఏంటయ్యా? మాలినికి ఏదైనా ఒంట్లో బాలేదా? తెలియదే. ఏంటమ్మా ప్రతిదానికి తెలియదు. ఎప్పుడు వస్తుంది? తెలియదే. ఓ మర్చిపోయాను. మాలిని తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి తన ఇంటికి వెళ్ళిపోయింది.
ఎక్కడది? జూబ్లీ హిల్స్ లో. ఎప్పుడు వస్తుంది? తెలియదయ్యా. ఇంకేమైనా తెలియాలా? లేదులే. కదా? కమింగ్. సార్ హాయ్. రండి. ఏమయ్యా చూసి 2-3 రోజులైంది. ఐ వాజ్ రియలీ బిజీ సార్. ఆ, కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ ఈ టైంలో? నేను అనుకున్నాను. హాయ్ సార్. గెట్ రెడీ. ఎక్కడికి? నో క్వశ్చన్స్. ఇద్దరికి 5 నిమిషాలు టైం. ఎందుకు ఎక్కడా నడకకుండా త్వరగా రెడీ అయ్యండి. వెళ్ళండి. ఎక్కడికి సార్? అయ్యయ్యో, నీకు అచ్చ తెలుగులో కదా చెప్పాను. ఏ ప్రశ్న లేకుండా గెట్ రెడీ. నీకెంత వయసు? 26. నీకమ్మా? 22. ఛ, ఇంట్లో పడి ఉండాల్సిన వయసా ఇది? నువ్వు వెళ్ళమ్మా రెడీగా. నువ్వు వెళ్ళవయ్యా. సరే పద. సార్ కాఫీ ఏదన్నా? నువ్వు వెళ్ళవయ్యా. మందు తాగాల్సిన టైంలో కాఫీ కావాలని అడుగుతున్నాడు చూడు. దిగమ్మా. హలో, దిగండి సార్. ఏంటి సార్ లోపలికి వస్తున్నారు? వీకెండ్లో వయసులో ఉన్న అమ్మాయిల అబ్బాయిలు ఉండాల్సిన ప్లేస్ ఇది. గో హెడ్, గో. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. Shall we go? Come. చెప్పాను కదా షీస్ విత్ మీ అని. పద. వరుణ్, ఐమ్ సారీ మాలిని. అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి ఇలా అయిపోయాను.